జగన్ శవాలతో రాజకీయం చేసే ఓ జగన్, నువ్వు నరసరావుపేటలో వినుకొండలో ఒక ముస్లిం యువకుడు చనిపోయాడని, తెలుగుదేశం యువకుడు దాడి చేశాడని నానా గొడవ చేశావే. మరి నీ బాబాయ్ హత్య చేశారు, బాబాయ్ హత్య గావింపబడ్డాడు. దానికి అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కారణము. ముందు గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు. అప్పుడు బాబాయ్ కోసం ఎందుకు నువ్వు ఢిల్లీ వెళ్ళలేదు, ధర్నా చేయలేదు? ఇప్పుడు కేవలం వాళ్ళిద్దరూ మత్తు మందు తాగి హత్య చేసుకున్నారు. దానికి నువ్వు ఎందుకు అంత స్పందించావు అతిగా? జగన్ చెప్పు. ఈ దిక్కుమాలిన రాజకీయమే మానుకో జగన్. నీ దిక్కుమాలిన ప్రభుత్వంలో 2022లో మొన్న డాటా బయటకు వచ్చింది. దాంట్లో ఏం చెప్పారు? 2022 సంవత్సరంలో నీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలపై సుమారుగా రోజుకి 8 దాడులు జరిగాయని రికార్డులు స్పష్టంగా ఉన్నాయి చెబుతున్నారు. మరి జగన్, దీనికి నీ సమాధానం ఏమిటి? చెప్పు జగన్. ముఖ్యమంత్రిగా వెలగబెట్టావు కదా 2019 నుండి 2024 వరకు. ఆ సమయంలో ఆ రకంగా రోజుకి ఎస్సీ ఎస్టీలపై 8 దాడులు జరిగితే ఏడాదికి సగటున 2920 దాడులు జరిగినట్లు కదా. మరి ఇన్ని కుటుంబాలు ఏమైపోతారు? వాళ్ళకి బాధ కలగదా? వాళ్ళ కుటుంబాలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళని నువ్వు ఎప్పుడు మనుషులుగా చూడలేదా జగన్? నీ దిక్కుమాలిన రాజకీయం ఇంత హీనంగా తయారైంది కనుకే వాళ్ళు మనుషులుగా చూడలేకపోయావు. నీ యొక్క దరిద్రులు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావు. పైగా ఎంత దారుణం అంటే, మీరు అహంకారంతో పరిపాలించారు. కళ్ళు పైకెక్కినాయి మీకు. ఎంత దారుణం అంటే, వాళ్ళే ఎస్సీ ఎస్టీలు, వాళ్ళు బాబు దాడి చేశారు మా మీద అని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే, రివర్స్గా ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారంటే తిరిగి ఏమనాలి నిన్ను? రాజ్యాంగం మర్చిపోయావా? అసలు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏమిటి అనే ఆలోచన కూడా చేయకుండా అంత నీచాతి నీచంగా పరిపాలించావే దుర్మార్గుడా, దుష్టుడా. జగన్, ఏమిటి నీ పరిపాలన? ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? ఏమి జరగకుండా జరిగింది ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు నీ కళ్ళబొల్లి మాటలు, కబుర్లు ప్రజలు నమ్ముతారనా? ఇప్పుడు నువ్వు దాడులు చేయించావు. ఒక్క 2022 సంవత్సరం గురించి మాట్లాడుతున్నాను నేను. 2019 గురించి మాట్లాడట్లే, 2020 గురించి మాట్లాడట్లే, 2021 గురించి మాట్లాడట్లే, 2023 గురించి మాట్లాడట్లే, 2024 6 నెలల గురించి మాట్లాడలేను. కేవలం 2022 సంవత్సరంలో నీ యొక్క ప్రభుత్వం ఎంత దరిద్రంగా పరిపాలించింది, ఎంత అహంకారంతో, ఎంత కొట్టుమిట్టాడారో, నికృష్టంగా పరిపాలించారో రికార్డులు గోచరిస్తున్నాయి. ఏంటంటే అది రోజుకి 8 దాడులు ఎస్సీ ఎస్టీల మీద. ఇంత నీచంగా పరిపాలించి, పైగా అహంకారంతో పరిపాలించి వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, ఇప్పుడేంటి నేను ఎందుకు ఓడిపోయాను అని ఆలోచిస్తున్నావా? అసలు ఓడిపోయిన పని ఏంటి? అవ్వ, తాతల్లారా, అన్నలారా, అక్కలారా, మీకు ఎంత ఇచ్చాను నేను? ఎన్ని డబ్బులు ఇచ్చాను నేను? మీరు నా డబ్బులతో మీరు లాభం పొందలేదా అని మాట్లాడుతున్నావు. నువ్వు లాభం పొందిన దానికన్నా నష్టం పొందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక వాళ్ళు ఖచ్చితంగా నీ మీద పగతోటి, నీ ప్రభుత్వం మీద పగతోటి
నీ ఎమ్మెల్యే మీద పగతోటి, నీ మంత్రి మీద పగతోటి, పగబట్టి వాళ్ళు ఉన్నారు. కాకపోతే నీ నికృష్ట పాలన, నీ రాక్షస పాలన చూసి భయపడి ముందుకు రాకుండా, ఎన్నికల ముందు నిన్ను చూసి భయపడి ముందుకు రాకుండా, నోరు మెదపకుండా భయపడి ఉన్నారు. ఎన్నికల రోజున కూటమికి ఓటేసి ధైర్యంగా కాలర్ ఎగరేసుకొని నిన్ను ఓడించి ఇంటికి పంపిస్తామని పంపించారు. ఇది వాస్తవం. ఆ కేతిరెడ్డి వినోద్ రెడ్డి చాలామంది చెప్పుకున్నారు. మేము ఎందుకు ఓడిపోయాం, నేను బాగా చేశాను, నేను బాగా చేయడం తప్పు, ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడాను, చేశాను అని అనుకుంటున్నాడు. ఇవన్నీ దరిద్రం అంతా మరి ఏంటిది? అసలుకి ఎస్సీ ఎస్టీల మీద దాడులు ఏంట్రా బాబు? అసలుకి ఎక్కడున్నాం మనం? మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? రాజ్యాంగం ఏం చెప్పింది? వాళ్ళ మీద దాడులేంటి అసలుకి? ఏహంగాను, నీచంగా, నికృష్టంగాను. వాళ్ళని మనుషులుగా చూడరా మీరు? మీ దృష్టిలో మనుషులు కాదా వాళ్ళు? తెలుగు పిల్లలు గమనించండి. ఇటువంటి నీచ నికృష్టమైన జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీలంటే గౌరవం లేదని 2022 రికార్డుల ప్రకారం తెలుస్తుంది. తెలుగు పిల్లలు గమనించండి. ఇతని మాయ మాటలు నమ్మొద్దు. ఎన్నో రకాలుగా అబద్ధాలను ఇంకా ప్రచారం చేస్తున్నాడు. అబద్ధాలే మాట్లాడుతున్నారు, నిజాలు మాట్లాడట్లేదని మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.